హాయ్ ఫ్రెండ్స్, భీమవరం వారి అమ్మ ఆహార్ ఇన్స్టెంట్ పలావ్ రైస్తో నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్ కూడా చేసుకోవచ్చు, కానీ చికెన్ అయితేనే బాగుంటుంది. అర కేజీ చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, పెరుగు, ఒక బద్ద నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా మరుగుతున్న నూనెలో 2 ఉల్లిపాయలు సన్నంగా తరుక్కొని వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే బిర్యానీ అంత బాగుంటుంది. ఇంకా వేగుతున్న ఉల్లిపాయల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొని అది కూడా బాగా వేగనివ్వాలి. పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 15 నిమిషాలు బాగా వేగనిచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టెంట్ పలావ్ రైస్ని అయితే వేసుకోవాలి. దాంట్లో ఇంకేమీ వేయక్కర్లేదండి, ఎందుకంటే అందులోనే అన్నీ కలిపిసిస్తాడు. 2 పావుల బియ్యానికి 4 పావుల నీళ్ళైతే వేసుకోవాలి. నేనైతే టమాటీలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మధ్యలో వేసుకుంటాను. చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూత పైన బరువైంది ఏదైనా ఉంచుకోవాలి. హైలోనే మంట ఉంచుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఒక్కసారి చూసుకోవాలి. అన్నట్లు ఉప్పు వేయడం మర్చిపోకండి. ఉప్పు మీకు నచ్చినంత వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 20 నిమిషాలు సిమ్లో ఉంచినట్లయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. బ్యాచిలర్స్ అయితే ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో సన్నాలు ఉంటుంది, బాస్మతి ఉంటుంది. సన్నాలు అయితే 50 రూపాయలు, బాస్మతి అయితే 100 రూపాయలు. చాలా బాగుంటుందండి. భీమవరం వారి అమ్మ ఆహార్ ఇన్స్టెంట్ పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా నచ్చినట్లయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.